स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, రామాయణంలో ఉత్తరాఖండ వాల్మీకి రచించింది కాదు అని ప్రక్షిప్తమని అంటూ ఉంటారు, ఇది నిజమేనా? అనేక సందేహాలు ఎప్పుడూ కలుగుతూ ఉంటాయి. సావధానమైన మనస్సుకే సమాధానం లభిస్తుంది. రామాయణం, భాగవతం, భారతం ఈ క్రమంలో రామాయణం 6 కాండలు, భాగవతం 12 స్కంధములు, మహాభారతం 18 పర్వములు. 6, 12, 18 ఒక లెక్క, ఒక ప్రాతిపదిక. రెండవ ప్రాతిపదికన శ్రీరామాయణంలో యుద్ధకాండలో 131వ సర్గ పూర్తి కాగా వెరసి మొత్తం మీద 537 సర్గలలో 6 కాండలలో రామ పట్టాభిషేకం పరిసమాప్తం కావడంతో శ్రీరామాయణం కథ సంపూర్ణమవుతుంది. ఇక విషాదాంతం అన్న ప్రశ్న ఇక్కడ తావు లేదు. రామ పట్టాభిషేకమే పరమావధిగా బాలకాండ నుంచి దశరథుడి ఆలోచన అనుసరించి రామునకు పట్టాభిషేకం అనే ఆలోచన బీజావాపనంగా, అంకురారోపణంగా రామ పట్టాభిషేకం సంకల్పం జరగకపోవడం, పాదుకా పట్టాభిషేకం, సుగ్రీవ పట్టాభిషేకం, అలాగే వాలి మధ్యలో అధికారం స్వీకరించడం, ఆ తదుపరి విభీషణునకు నది ఒడ్డున, సముద్రం ఒడ్డున జలాలతో అభిషేకం, పట్టాభిషేకం నిర్వహించడం, రావణ సంహారం అనంతరం తిరిగి విభీషణునకు లంకానగర పట్టాభిషేకం నిర్వహించడం, చివరలో రామ పట్టాభిషేకం. ఈ క్రమంలో పలుతావులలో పట్టాభిషేకం అన్న ఉదంతం మళ్ళీ మళ్ళీ మనకు కానవస్తూనే ఉంటుంది. ఉపకథలలో, బాలకాండలో కూడా పలు చిన్న చిన్న కథలు ఇటువంటి సందర్భాలనే ఉట్టంకిస్తూ వస్తాయి. రామ పట్టాభిషేకం పూర్తి కావడంతో యుద్ధకాండలో 131వ సర్గతో రామాయణమంతా పూర్తి అవుతుంది అనేది ఒక వర్గం వారి వాదన. సంస్కృతంలో ఉండేటటువంటి వాల్మీకి మహర్షి విరచితమైన శ్లోకాలను, ఛందోబద్ధమైన అక్షర వ్యాకరణ సంబంధిత గుణగణాలను బేరీజు వేసిన పరిశోధకులు ఉత్తరకాండతో ఈ 6 కాండల కథలకు రచన వైఖరికి సంబంధం లేదు, ఉత్తరకాండ తదుపరి మరెవరో వ్రాసి ఆ తర్వాత వాల్మీకి రామాయణాంతర్గతంగా ప్రవేశపెట్టినట్లుగా కూడా ఒక వాదన లోకంలో ఉన్నది. అనేక ప్రక్షిప్తాంశాలు ఈ రామాయణ కథలకు సంబంధించినవి మనకు కానవస్తున్నాయి. 111 సర్గలతో ఉండేటటువంటి ఈ ఉత్తరకాండలో రామున పశ్చాత్తాపం, రాముడు పశ్చాత్తాపడతాడా? 6 కాండల శ్రీరామాయణంలో ఏ పాత్ర కూడా ఇలా చేస్తే బాగుండేది, అలా జరిగితే బాగుండేది, ఇలా నేను తప్పు చేశానే అంటూ గతాన్ని తలచి వగచిన దాఖలాలు 6 కాండల రామాయణంలో ఎక్కడా మనకు కనబడవు. కేవలం ఉత్తరకాండలోనే రాముని పశ్చాత్తాపం. నేనేమిటి, అడవికి పోవడం ఏమిటి, ఈ మారీచ సుబాహులతో యుద్ధం ఏమిటి, ఆ ఖరదూషణాదులు 14,000 రాక్షసులతో వైరం ఎందుకు, ఆ రావణుడితో నాకెందుకీ వైరం? అప్పుడు అగస్త్యుడు వచ్చి కథ అంతా కూడా చెప్పడం. రాముని పూర్వీకులు, రావణుని పూర్వీకులు, దండుడి కథ, పూర్వమైన వంశవృత్తాంతాలు అనేకం చెప్పి ఇదంతా కూడా కాల విధి మహాత్మ్యం అని చెప్పడం. అలాగే రాముడు సరయూ నదిలో దేహాన్ని విడిచిపెట్టడం, కొద్దిగా దుఃఖం కలిగించేటటువంటి ఈ వృత్తాంతాలన్నీ కూడా చేర్చిన కారణం చేత ఉత్తర రామాయణం వాల్మీకి రచన కాదు అనే వాదనకు కొంత బలం చేకూరుతుంది. కానీ సంప్రదాయాన్ని పాటించేటటువంటి వారు 648 సంపూర్ణమైన సర్గలతో కూడుకున్న 7 కాండల శ్రీరామాయణాన్నే సాప్తాహ్నిక దీక్షలో సప్తాహ్నిక దీక్షతో పారాయణ చేస్తారు. ఇది సమాధానం.
గురుగారు, ఇక మరో సందేహం. మహాభారతంలో 18 పర్వాలు ఒకే ఒక పుస్తకంగా కాక 3 లేదంటే 5 సంపుటాలలో దొరుకుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టకూడదు అని అంటారు. ఎందుకని? ఎందుకంటే అమ్మాయి, భారతం అనగానే కౌరవులు పాండవులు వారి ఇరువురి మధ్యన వచ్చిన ఘర్షణ, ఆస్తి కోసం తగాదా, రాజ్యం కోసం యుద్ధం, సమస్తాన్ని ఒడ్డి సమస్త బంధువులను హింసించి ప్రపంచాన్ని ధిక్కరించి బంధుద్వేషము, ప్రజానాశనము, ఆస్తి నష్టము అయినా కూడా రాజ్యకాంక్ష కలది అనేటటువంటి ఆలోచనకు బీజావాపనం చేసే విధంగా, సోదరుల మధ్య కూడా యుద్ధం కలిగించే విధంగా ఉండే సన్నివేశాలు ఉన్న కారణం చేత ఈ మహాభారతాన్ని, 18 పర్వాల మహాభారతాన్ని ఒకే గ్రంథంగా మనం ఊహించలేం. అంత పెద్దదిగా ఉండేటటువంటి పక్షంలో దీనిని ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం అనే ప్రధానంగా 3 విభాగాలలో ప్రాచీనులు స్వీకరించారు. ఆది పంచకం అనగా మొదటగా ఉండే ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ పర్వములు. యుద్ధ షట్కం భీష్మ పర్వం నుంచి స్త్రీ పర్వం వరకు. అలాగే శాంతి సప్తకం శాంతి పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు. అవి 7, 5, 6, 7 వెరసి 18 అనేటట్లుగా 3 వృత్తాలుగా చూపించి, ఈ 3 రూపాలలో ఉండే గ్రంథాలు ఒకే సంపుటిలో ఉండవు కనుక 3 సంపుటాలు, 5 సంపుటాలు, 7 సంపుటాలు, 18 సంపుటాలు ఇలా వివిధ రూపాలలో గ్రంథాలుగా మనకు లభిస్తాయి కనుక అవకాశం ఉన్నప్పుడు వీటిలో ప్రత్యేకంగా ఒకే ఒక పర్వం, ఆది, సభ, అరణ్య, ఆ తర్వాత వచ్చేది 4వది విరాట పర్వం. ఈ ఒక్క విరాట పర్వాన్నే వేరుగా ఉంచి మిగతా భారతం అంతా కూడా ఒకచోట ఉంచేటటువంటి వారు. భారతం చదివినా చదవకపోయినా విరాట పర్వాన్ని మట్టుకు జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా చదవాలి అనేటటువంటి వారు. ఏ ఇంటిలో విరాట పర్వం గ్రంథం ఉంటుందో, ఏ ఇంటిలో విరాట పర్వం గ్రంథాన్ని ఈ జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో పూజిస్తారో, కథ ఏమిటి అని చదువుతారో అలాంటి వారి ఇంట ఏ విధమైన అనాహూతములు జరగవు. వ్యవసాయ క్షేత్రం వారికి ఉన్న ఎడల తప్పక నీటి వనరులు లభిస్తాయి. వర్షం కురవకపోతే విరాట పర్వం చదివేటటువంటి వారు. అలా జ్యేష్ఠ మాసంతో ఆరంభం చేసిన విరాట పర్వం పారాయణం దసరా ఆశ్వీజ మాసం వరకు కొనసాగేది. పౌరాణికంగా కూడా గ్రామాలలో పూర్వం విరాట పర్వాన్ని జ్యేష్ఠ మాసంతో ఆరంభం చేసి అలా ఆశ్వీజ మాసం దసరా వరకు పూర్తి చేసేటటువంటి వారు కనుక భారతం 18 పర్వాల గ్రంథాన్ని ఒకే చోట పెట్టకూడదు అనే ఆచారం అన్నదమ్ముల మధ్య యుద్ధాలు అనేటటువంటి ఊహ కారణంగా ఏర్పడ్డది. గ్రంథంలో ఎక్కడ అలా చెప్పబడలేదు. ఒకచోట ఉంచుకుంటే వచ్చే నష్టమేమీ ఈ కాలంలో లేదు. కానీ చదవాలి, అది మాత్రం చెప్పుకుందాం. గురుగారు, తెలుగు రచయితలలో చలమ అనగానే ఇంతటి వివాదాస్పదమైనటువంటి రచయిత మరొకరు లేరు అని అనటం అతిశయోక్తి కాదు. అటువంటి రచయిత తన జీవిత చరమాంకం అంతా కూడా అరుణాచలంలో గడపటం అనేది చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఎందుకని? ఆధ్యాత్మికం జీవితంలో అంతర్భాగం. లోకమ్ము వీడి రసమ్ము లేదు అంటారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. చలం గుడిపాటి వెంకట చలం విశ్వనాథ గారికి సమకాలీనుడు. 1895-72 దశకంలోన జన్మించి 1972-76 ఆ మధ్యకాలంలో 78 అనుకుంటాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఈ మహానుభావుడు జీవించినంత కాలము స్త్రీ క్షేమం గురించి, స్త్రీలకు రావాల్సినటువంటి స్వాతంత్రం గురించి, స్త్రీల గురించే అహరహరము నిరంతరము కృషి చేశాడు. అనేక గ్రంథాలు వ్రాశాడు. 1927వ సంవత్సరంలో మైదానం అనే ఆయన వ్రాసిన ఒకానొక నవల, ఆయన వ్రాసిన నవలలలో అది 4వది, ఒక పెను తుపానునే సృష్టించింది అని చెప్పాలి. రాజేశ్వరి ఆ నవలలో ఉండే పాత్ర చాలా భిన్నమైన ఆలోచనా ధోరణిని కలిగి ఉంటుంది. ఏ తర్వాత ఆయన వ్రాసిన ప్రతి గ్రంథం కూడా వివాదాస్పదమైంది. ఎందుకంటే 19వ శతాబ్ది ఆరంభ కాలంలో మహిళలకు ఏ విధమైనటువంటి స్వాతంత్రం లేదు. వంట చెయ్యాలి,
ఇంట్లో ఉండాలి, మాట్లాడకూడదు, బయటికి రాకూడదు, అనేక విధాలుగా మహిళల స్వాతంత్రాన్ని ఆనాటి సమాజ పరిస్థితులు త్రొక్కిపెట్టిన నేపథ్యంలో వాళ్లకు మనసు ఉంటుంది, ఆలోచించే అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు మాటలు వచ్చు, మాట్లాడే అవకాశం ఇవ్వాలి అంటూ పోరాడిన ఒకే ఒక వ్యక్తి గుడిపాటి వెంకటచలం. కొమ్మూరి వంశానికి చెందిన ఈ మహానుభావుడు 11 మంది సంతానంలో 9వ వాడు. దత్తత పోయిన కారణం చేత గుడిపాటి అన్న ఇంటి పేరు అలా వచ్చి చేరింది. 1950వ సంవత్సరం కాలానికి చలం రాసిన వ్రాతల వలన సమాజంలో అనేకులు చలాన్ని బహిష్కరించారు, వెలివేశారు. మీరు నన్ను వెలివేసేదేమిటి, నేనే మిమ్మల్ని త్రోసిరాజంటున్నాను అంటూ అరుణాచలానికి వెళ్ళిపోయి ఎప్పుడు చూచాడో, ఎక్కడ చూచాడో, ఏ విధమైన అనుభూతిని పొందాడో కానీ దేవుడు లేనే లేడు అని వాదించేటటువంటి హేతువాది అయిన ఆ గుడిపాటి వెంకటచలం అరుణాచలం చేరగానే, రమణ మహర్షుల ఆశ్రమాన్ని చూడగానే భగవాన్ పాదాల ముందు దీవాన్ అనే గ్రంథం రాశాడు. ఎందుకని అంటే ఆధ్యాత్మికత మనస్సులో ప్రతి వ్యక్తిలోనూ గూడు కట్టుకొని ఉంటుంది. జ్యోతిషం నమ్మను అన్న వ్యక్తి కూడా ఎవరైనా జ్యోతిషం కల్పించగానే నా జాతకం ఎలా ఉంటుందో చెప్పండి అంటూ వేళాకోళంగానైనా అడుగుతాడు. ఏ విధంగా చూసినా ఎక్కడ మన సైన్స్ ఆగిపోతుందో అక్కడ ఆధ్యాత్మికత ఆరంభమవుతుంది. సృష్టి స్థితి లయములు మనకు అంతు చిక్కనటువంటివి. సైన్స్ ఎప్పుడు దేన్నైనా కనుక్కుంటుంది, కానీ సృష్టించేటటువంటి శక్తి దైవం అంటూ భగవాన్ పాదాల ముందు దీవాన్ అనే తన వచన రచనలో చలం మన ముందు ఆవిష్కరింపజేశాడు. తన హృదయాన్ని ఇలా చూపించాడు. అలాగే శ్రీశ్రీ మహానుభావుడు ఈ తరానికే చెందిన మరొక మహాకవి, ఈ యుగమంతా నాది అనే మహాకవి, ఆయన వ్రాసినటువంటి మహాప్రస్థానం అనే గ్రంథానికి ముందు మాట చలం రాస్తే ఆ ప్రధానమైన కావ్యం కంటే కూడా ఈ ముందు మాట యోగ్యతాపత్రం 1938వ సంవత్సరంలో వచ్చింది, చరిత్రకెక్కింది. ఆ ప్రధానమైన పుస్తకం కంటే కూడా యోగ్యతాపత్రం ఇంత పేరు వచ్చింది. ఆధ్యాత్మిక గుణాలు ఇందులో కూడా దాగి ఉంటాయి. కనుక ఎవరైనా ఎలాంటి వారైనా గోరాకారు కావచ్చు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి రావిశాస్త్రి గారు కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, చలం కావచ్చు, కొడవటి గంటి కుటుంబరావు గారు సైతం కావచ్చు, ఎలాంటి హేతువాద రచయితలైనా కూడా కవులైనా కూడా చివరలో దైవం వైపు మరలిన వారే, దైవాన్ని ఆశ్రయించిన వారే. 1950 నుంచి 78 వరకు చలం అరుణాచలంలోనే ఉన్నారు. అక్కడే వారి సమాధిని ఈనాటికి మనం చూడవచ్చు. ఎవరైనా కూడా అంతర్గతంగా దైవాన్ని ఆశ్రయించిన వారే అని చెప్పడానికి చలం చరిత్ర ఒక ఉదాహరణ. ఇది కూడా ఒక ధర్మ మార్గమే అని చెప్పుకోవాలి. గురువుగారు, బిందులో నుంచి నీళ్లు చెంబుతో తీసుకున్నప్పుడు చేయి జారి నీళ్లు కింద పడిపోతే అరిష్టమా? శకున శాస్త్రం ఇటువంటి చిన్న చిన్న విషయాలను కూడా ప్రస్తావించిందా? తప్పకుండా నాన్న. చెంబులో అలా బిందులో నీళ్లు ముంచేస్తున్నాం, ఆ చెంబు చెయ్యి జారింది, నేరపైన నీరు పడగా ఏదో అనారోగ్యం మనకు కలుగుతుంది అని సూచన. అత్యాధునికంగా ఆలోచన చేసేటటువంటి మనస్తత్వ వైజ్ఞానికవేత్తలు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు గుండె వ్యాధి ఎలా వస్తుంది మనకు, లేక వచ్చే ముందు మన శరీరంలో కలిగేటటువంటి మార్పులేమిటి అని పరిశోధనలు చేసి గుండె కట్టుకోవడం కాస్త వేగంగా మారింది అని అనిపించినప్పుడు 3 పనులు చేయండి అన్నారు. మొదటిది చిత్రంగా ఉండవచ్చుగాక పకపకామని నవ్వేయడం. రెండవది నాలిక నిటారుగా బయటికి తీసుకువచ్చి నాలిక చివరిని చూసే ప్రయత్నం చేయడం. మూడవది 2 చేతులు నిటారుగా శిరస్సు పైకి తీసుకువెళ్ళి 2 చేతులు ఒకదానితో మరొకటి తాకించి పట్టుకోవడం శిరస్సు పైన. మొదటిది పకపకమని నవ్వడం అనడంలో ఆ నవ్వడం అర్ధోక్తులు ఆగిపోయిందా, గుండె వ్యాధి ఏదో రాబోయే ప్రమాదం, గుండె దడ పెరుగుతోంది. నాలిక నిటారుగా చూచుకోవడంలో పక్కకి వాలిపోతుందా, గుండె దడ పెరిగింది. 2 చేతులు పైకి ఎత్తే సమయంలో పక్కకి వాలిపోతున్నాయా, ఇదేదో ఫిబ్రైల్ కన్వెన్షన్స్ లాగా గుండెకి సంబంధించిన వ్యాధి ఏదో రాబోతుంది అని సూచన. ఇది ఎలాగో చేతిలో పట్టుకున్న ఆ చెంబు ఆనాటి కాలంలో వాళ్ళు అంతా శాస్త్రోక్తంగా
ప్రతిదీ సైంటిఫిక్ వ్యూ, సైంటిఫిక్ భాష అని కాకుండా ఆచారాల రూపంలో చూపించారు. చేతిలో పట్టుకున్న చెంబు చేయి జారి నేల పడుతుంది అంటే పక్షవాయువు రాబోతుంది అని అర్థం. ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేకంగా ఈ సూచన చేస్తారు. స్నానం చేసే సమయంలో కూడా చేతిలో ఉండే చెంబు అలా చేయి జారి నేలపైన పడిందా వ్యాధి ఏదో రాబోతుంది అని అర్థం. దాన్నే వేళాకోళంగా బంధువులు ఎవరో రాబోతున్నారా అని మార్చుకొని నవ్వులాటగా తీసివేస్తూ గోవింద 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 గోవిందనామస్మరణ చెయ్యాలి అని హెచ్చరించేటటువంటి వారు. తలుపు దాటి బయటికి వెళ్ళే సమయంలో తుమ్మినా అపశకునం అని ఎలా బోధిస్తుందో ఈ శకున శాస్త్రం, సిద్ధాంతం, సంహిత, హోర, ప్రశ్న, శకునం అనే 5 విభాగాలు గల జ్యోతిష శాస్త్రం, అలాగే ఏ పని చేసినా ఆ పని పట్ల మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా కేంద్రీకృతమైన బుద్ధితో మనం వ్యవహరించాలి అని బోధిస్తుంది. బిందెలో ఉన్న నీళ్లు చెంబులో పట్టి తీసుకోవడంలో చెంబు జారిపోతే ఇంత కథ ఉందా? తప్పకుండా ఉంటుంది. ప్రశ్నాపత్రం చిన్నదే, సమాధానాలు రాయడానికి 3 గంటలు పడతాయి. అది ఎలాగో చెంబులో నీళ్లు కాసింది కావచ్చును, కానీ దేహానికి వచ్చేటటువంటి వ్యాధిని ఈ చెంబు నీళ్లు పట్టుకునే మన శక్తి ఎక్కడో పలసన పడిపోయింది, పరాకుగా ఉండకండి అనేటటువంటి సూచన చేస్తుంది. ఇది జ్ఞానం. ఇలా ఆలోచించడం నేర్చుకుంటే ఏ వ్యాధి రాకుండా చాలా కాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొన్ని విషయాలు మర్చిపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇదే నేపథ్యంలో పితృకర్మలు చేయడం అనేది ఒకవేళ మర్చిపోయి తర్వాత గుర్తుకు వస్తే ఏం చేయాలంటారు? గుర్తుకు వచ్చిన మరుక్షణం ఆహారం తీసుకోవడం మానేయాలి. దశమి, పంచమి, సప్తమి ఏదో ఒక తిథి పితృదేవతలకు సంబంధించిన శ్రాద్ధకర్మ పాటించవలసిన ఆ తిథి మర్చిపోయాం అనుకుందాం. మరుసటి నాడు జ్ఞాపకం వచ్చింది, వెంటనే ఆహారం తీసుకోవడం ఆ రోజు మానివేయాలి. కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తమ భోజనం అని ఆర్షవాక్యం. మరుసటి నాడు ఆ శ్రాద్ధకర్మ ఏర్పాటు చేయాలి. శ్రాద్ధకర్మ ఏర్పాటు చేయడం అంటే ఎవరినో పిలిపించి ఆహార పదార్థాలను సిద్ధం చేసి వారికి అర్పించడం ఒక విధి, లేదా తర్పణం చేయడం ఒక విధి, లేదా కాసింత దక్షిణ ఇచ్చి నమస్కారం చేయడం ఒక విధి, లేదా ఉపవాసం ఉండి దక్షిణం వైపు తిరిగి 2 చేతులు జోడించి నమస్కరించి నువ్వులు కూడా లేని ఇటువంటి ఈ దశలో నాకు జ్ఞాపకం వచ్చింది, అశక్తుడినిగా ఉన్నాను అంటూ తండ్రి, తాత, ముత్తాత ముగ్గురిని జ్ఞాపకం చేసుకుని కాస్త రోదనం చేసి 2 చేతులు జోడించి నమస్కరించడం కూడా 4వ విధానంలో ఏర్పాటు చేసేటటువంటి శ్రాద్ధం, ఆబ్దికం, తద్దినం అన్న పేరిట యల్లాజీయం అనే ధర్మశాస్త్ర గ్రంథం వివరిస్తుంది. మర్చిపోయామండి, మరుసటి నాడు జ్ఞాపకం వచ్చింది అన్నప్పుడు పాటించవలసిన విధి తక్షణమే ఆ రోజుకు సంబంధించి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. మరుసటి నాడు శ్రాద్ధకర్మను విధి విధాన పురస్సరంగా యథాశక్తి మన వనరులకు లోబడి, అవకాశాలకు లోబడి, ఉద్యోగ విధులకు లోబడి ఆచరించాలి. ఇది ప్రమాణం. గురుగారు, ప్రస్తుత రోజుల్లో తెలుగు చదివే వారి సంఖ్య రోజుకు తగ్గుతూ వస్తుంది. తెలుగువారు అయినప్పటికీ కూడా మాట్లాడటానికి వస్తున్నా కూడా రాయటం అనేది రావటం లేదు. ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చు అంటారు? ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? తెలుగు మాట్లాడుతున్నాం కానీ తెలుగు వ్రాయడానికి బద్ధకిస్తున్నాం. ఒకనాటి కాలంలో ఆధ్యాత్మిక మార్గంలో విష్ణు సహస్రం, లలితా సహస్రం, హనుమాన్ చాలీసా, గణపతి అథర్వ శీర్షం, కృష్ణాష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, ఆదిత్య హృదయం కనీసంలో కనీసం ఇవి అందరికీ వచ్చేవి. అలాగే వీటిని అధ్యయనం చేయకంటే పూర్వం గురుముఖతః వీటిని విని తదుపరి ఎవరి వచన రూపంలో లేక అక్షర రూపంలో శ్లోక రూపంలో వారు వ్రాసుకోవాలి. ప్రింట్ చేసిన కాగితంలో ఉండే శ్లోకాన్ని చదివితే పుణ్యం తక్కువ, వ్రాసిన ప్రతిని వ్రాతపతిని చూచి చదివితే వచ్చే పుణ్యఫలం ఎక్కువ అని అందులోనే చెప్పబడి ఉంటుంది. కనుక ఎవరి వ్రాతపతిని వారు వ్రాసుకునేటటువంటి వారు. వ్రాయడంలో మమకారం పెరుగుతుంది. రామకోటి వ్రాయాలి అన్నారు, రామకోటిని చెప్పండి అని చెప్పలేదు, రామకోటిని జపం చేయండి అని చెప్పలేదు, రామకోటిని రాయాలి అని చెప్పడంలో కూడా ఒకానొక అంతరార్థం ఇదే సుమా. వ్రాస్తే ఏకాగ్రత కుదురుతుంది,
వ్రాస్తే చదివే శక్తి పెరుగుతుంది. వినడానికి అనడానికి అక్షర రూపంతో లిఖిత రూపంతో ఉండేటటువంటి జ్ఞానంతో పని లేదు. కానీ చదవాలి అంటే మట్టుకు వ్రాతపైన మక్కువ కలిగి ఉండాలి అన్నట్టు ఇంగ్లీషులో మనం ఎలా రాస్తామో అక్షరాలు వ్రాసే విధానం ఏమిటో దానిని చూచి మన మనస్సును కూడా గుర్తించేటటువంటి ఒకానొక జ్ఞానం శాస్త్ర రూపంలో వెలువడి ఉంది. గ్రాఫాలజీ అంటారు దాన్ని. మనం ఎలా రాస్తామో అక్షరాల పోకడ పైకి ఉందో దిగువన ఉన్నదో నిటారుగా ఉన్నదో ఒత్తుబడిగా రాస్తున్నామో లేతలేతగా వ్రాస్తున్నామో అక్షరాల మధ్య ఖాళీ ఎక్కువగా ఉందో ఒత్తులు దీర్ఘంగా ఉన్నాయో అక్షరాలు కొట్టివేస్తున్నామో పదాల మధ్య బంధం తక్కువగా ఉన్నదో వీటన్నింటిపైన కూడా అలాగే కాగితంలో ఎడమ కుడి పైన క్రింద విడిచిపెడుతున్నామా లేదా ప్రతి విషయాన్ని సునిశ్చితంగా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం గ్రాఫాలజీ. వ్రాతపైన మన బుద్ధిని చైతన్యాన్ని మనస్సును ఎదుటివారి తెలియజేసేటటువంటి శాస్త్రం. తెలుగువారు చరవాణి పేరిట లేక ఆధునికంగా లభించేటటువంటి అనేక ఉపకరణాల పేరిట తెలుగును వింటున్నారు, తెలుగును మాట్లాడుతున్నారు. కానీ వ్రాయడంలో వెనుకంజ వేయడంతో తెలుగు భాష క్రమేణా మాయమైపోతుంది, మటుమాయమైపోతుంది, కనుమరుగైపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ముందు ఎవరికి వారు వారి పేరు, వారి బంధువుల పేర్లు, ఇంట్లో ఉండే వారి పేర్లు ఒక జాబితాగా వ్రాసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టాలి. తరువాత ఇంటిలో ఏ దైవాన్ని నమ్ముతున్నారో ఆ దైవానికి సంబంధించిన నామావళిని ఎవరి చేతి వ్రాతతో వారు రాసుకొని చదవాలి. అలా చేస్తే తెలుగు వ్రాసేటటువంటి వారు తెలుగు చదివేటటువంటి వారు సంఖ్యలో పెరుగుతారు. తెలుగును మనం జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళము అవుతాం. గురువుగారు, స్వేచ్ఛ బాగా పెరిగిపోతున్నటువంటి నేటి కాలంలో యువత తమకున్నటువంటి కుతూహలంతో ఎన్నో విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా విలువలను మర్చిపోతున్నారు, ఆ విలువలను పాటించటం లేదు అనే మాట బాగా వినిపిస్తుంది. ఇది నిజమేనా? నిజమే తల్లి. ఎందుకంటే ఒకటి పూర్వకాలంలో పాటలు వినేటటువంటి వారం 6 పాటలే ఉండేవి క్యాసెట్ రూపంలో. 60 నిమిషాల క్యాసెట్టు, 90 నిమిషాల క్యాసెట్టు చూసాం. అందులో 12 పాటలు వచ్చేవి. తర్వాత ఇంకా యాంత్రిక యుగం ప్రారంభం కావడంతో సీడీలు డిస్కులు ఇలా అనేకం రాగా నేటికి చిప్ ప్రపంచం పెరిగిపోవడంతో ఆ జ్ఞాపక శక్తి అత్యాధునికమైపోయి మెగాబైట్ గిగాబైట్ ఇలా బైట్ల రూపంలో పెరిగిపోయి వేల పాటలను ఒక చిన్న చిప్ రూపంలో చరవాణిలో కూడా చూడగలుగుతున్నాం. కానీ ఇన్ని పాటలు వింటున్నాం. సేకరించే జ్ఞానమే పెరిగింది కానీ పరిశీలించే పలవరించే ఆనందించే సమయం తగ్గిపోయింది. జమ చేసుకునే గుణం పెరిగింది. నేటి కాలపు యువతరం గుర్తుంచుకోవలసిన అంశం ఇదే. సేకరించడాన్ని తగ్గించండి. సేకరించి మీ వద్ద ఉన్న వాటిని పరిశీలించే ప్రయత్నం చేయండి. నిరంతరం కొత్త వాటిని అలా తీసుకునే ప్రయత్నం చేయడం ఆపేసి ఉన్న వాటిలో విలువలు ఏమిటి చదివే వినే చూచే తెలుసుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టండి. పుస్తక పఠనం శ్రేయోదాయకం. వింటే ఆలోచన శక్తి పెరుగుతుంది, చదివితే ఊహాశక్తి పెరుగుతుంది. చూస్తే ఈ రెండు నశిస్తాయి. నిరంతరం చూసే శక్తి అలవాటయ్యే కొద్దీ చూసే పని పెరిగే కొద్దీ చూస్తూ ఉంటే ఇక ఊహాశక్తి ఉండదు, ఇక ఇష్టం ఉండదు. శరీరం ముద్దుబారిపోతుంది. తెలుసుకునే విజ్ఞానం ఇచ్ఛ లిలీష ఆకాంక్ష నశించిపోతాయి. కనుకనే ప్రాచీనులు చూడకూడదు, వినండి, అనండి, ఊహించండి అని బోధించేటటువంటి వారు. కనుక నేటి యువతరం సేకరించడం మానేసి సేకరించిన వాటిని అందులో ఉండే అంతరార్థాలను గుర్తించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టాలి. ఇది సమాధానం. గురుగారి, వాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.